ఓం గణాధిపతయే నమః. ఓం సూర్యాయ నమః. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లోకి అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం అండి. ఈ రోజు మనం సింహరాశి వారి కోసం ప్రత్యేకంగా ఆగస్టు 8, 9, 10, 11 తేదీలో జరగబోయే అత్యంత కీలకమైన మరియు ప్రాముఖ్యమైన విషయాల గురించి వివరంగా తెలుసుకుంటున్నామండి. మీరు వినబోయేది ఏమాత్రం కూడా సాధారణమైనదైతే కాదండి. నిజంగా వాస్తవమైన ఫలితాలు, గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించబోతున్నాయో, ఏ కొత్త సవాళ్లను దాటుకుంటూ మీరు ముందుకు వెళ్లాలో, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందామండి. ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే సింహరాశి అధిపతి సూర్యుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ కూడాను గ్రహాల ప్రత్యేక గమనం వల్ల మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే కాలం అండి ఇది. మీరు వినే ప్రతి మాట కూడా మీ గుండెల్లో సరికొత్త ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది. సవాళ్లు ఎదురైనా నేను ఖచ్చితంగా సాధించగలను అనే అపారమైన శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే వాస్తవ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని దానిని మీరు ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ సెక్షన్లో జై ఆదిత్యాయ దేవాయ నమః అనేది తప్పకుండా అయితే రాయండి. వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే సింహరాశి వారు రాశి చక్రంలోనే 5వ రాశి అండి. సూర్యుడు అంటేనే అదృష్టము, ఐశ్వర్యము, ఆస్తి, సంపద, సిరి సంపదలు మీ జాతకంలో జన్మత నిక్షిప్తమై ఉంటాయని అర్థమండి. సింహరాశి వారు ఎప్పుడు కూడా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనమాట. ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా మరింత సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వంశ ప్రతిష్టకు, కుల గౌరవాలకు ఎల్లప్పుడూ కూడా విలువనిస్తారండి. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర ఉన్నప్పటికీ కూడాను వారి మనసు నిస్వార్థమైంది. తాము నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా కూడా వెళ్తారు. మొత్తం మీద సింహరాశి నక్షత్రాలు, పాదాలు అన్నీ కలిపి ఈ రాశికి శక్తి, గౌరవం, ప్రేమ, కళాత్మక, ఆధ్యాత్మిక నాయకత్వం అన్నీ కూడా సమతుల్యంగా ఇస్తాయండి. కేతువు ప్రభావం ధైర్యం, వంశ పారంపర్య శక్తిని ఇస్తే, శుక్రుడు ఆకర్షణ, సృజనాత్మకతను ఇస్తున్నాడండి. సూర్యుడు అన్నింటికంటే కూడా పైగా ఉండి వీరికి ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వెలుగు నింపుతూ ఉన్నాడు. అందుకే సింహరాశి వారు ఎక్కడ ఉన్నా కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటారు. ఒక వెలిగిన వ్యక్తిత్వం కలిగిన వారిగా నిలుస్తూ ఉంటారండి. అయితే ఎవండి, మేము ఎన్నో బాధలు పడుతూ ఉన్నాము, మా కోసం పుట్టిన దగ్గర నుండి కూడా సుఖమే లేదు, మేము అన్ని కూడా కష్టాలు, బాధలు, నరకమే అనిపిస్తూ ఉన్నాము, మాకు సుఖం ఎక్కడ ఉందండి, మేము ఎలా అదృష్టవంతులం అవుతాము అన్న సందేహం మీకు రావచ్చు అనమాట. జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు అనేవి ఉంటాయండి. కానీ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్లే తత్వం మీ సొంతం. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజమవుతాయి. వైఫల్యము చెందిన 10% గుర్తించతగిన నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలండి. ఆడవారికి ఫైనాన్స్ సంబంధించినవి తెలియజేయకుండా ఉంటే చాలా మంచిదండి. అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట అంటే తప్పకపోవచ్చు. రాజకీయ రంగాలలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారండి. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారండి. శిరోవేదన, పార్శ్వవాయువు, కీళ్ల నొప్పులు అలా వేధిస్తూ ఉంటాయండి. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తూ ఉంటుంది. పైన అధికారంలో ఉన్నవారు వీరి ధనముతో, ప్రోత్సాహముతో ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికే పోటీగా నిలబడుతూ ఉంటారు. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయండి. స్వంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడుతూ ఉంటాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉంటారు. రవి, కుజుడు, రాహువు, గురువు మహదర్శులు బాగా యోగిస్తాయండి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తూ ఉంటారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలము కూడా మేలు గుర్తుంటుందండి. కృషితో మహోన్నతి ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయండి. ప్రయోజనము లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడము కష్టమని గుర్తించవలసి ఉంటుంది. శివార్చన, ఆంజనేయ స్వామి వారి అర్చన మేలు చేస్తుందండి. మీ చిహ్నం సింహం కాబట్టి మీరు సహజంగానే ఒక నాయకుడు. మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీ గౌరవం, మీ కాంతి, మీ వ్యక్తిత్వం వెలిగిపోతూనే ఉంటుంది. సింహం తన గర్జనతో అడవిని
కదిలిస్తుందనేలాగా మీ ఒక్క నిర్ణయం కూడా, మీ ఒక్క మాట చుట్టుపక్కల వారికి ప్రేరణగా మారుతూ ఉంటుంది. మీరు సాధించలేని పని లేదు. ఎందుకంటే మీలో ఉన్న ధైర్యం, సృజనాత్మకత, కష్టపడే తత్వం ఎప్పటికీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందండి. అయితే ఈ ఆగస్టు 8, 9, 10, 11 తేదీలు మీ జీవితంలో కొత్త మలుపు తిప్పే శక్తివంతమైన రోజులండి. గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలు చూపించిన మీ ధైర్యం, మీ ఆత్మవిశ్వాసం, మీ పట్టుదల ఇవన్నీ కలిపి మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకువెళ్తున్నాయి. గుర్తుంచుకోండి, మీరు కలలు కనేవారు మాత్రమే కాదు, ఆ కలలను నిజం చేసుకునే వాళ్ళు కూడా. ఈ ప్రత్యేకమైన రోజుల్లో సింహరాశి వారికి గ్రహస్థితులు కొన్ని పరీక్షలు, కొన్ని కీలకమైన సూచనలు చూపిస్తూ ఉన్నాయండి. మీ రాశ్యాధిపతి సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువుతో కలిసి వ్యయస్థానమైన 12వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆలోచనల్లో కొంత గందరగోళం కనిపించవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎటు వెళ్లాలో ఒక అయోమయం కలగొచ్చండి. కానీ గుర్తుంచుకోండి, ఈ అయోమయం మీ బలహీనత కాదు, అది ఒక కొత్త ఆలోచనకు, కొత్త మార్గాలకు తలుపు తట్టే సంకేతం. మీరు సింహరాశి వారు కాబట్టి సహజంగానే మీలో నాయకత్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసం రక్తంతోనే నిండి ఉంటుంది. కాబట్టి చిన్న గందరగోళాలు, చిన్న అడ్డంకులు మీ దారిని ఆపలేవండి. మీలోని సృజనాత్మకత ఈ రోజుల్లో ప్రత్యేకంగా వెలుగుంటుంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలండి, ఈ సమయంలో మీ నెట్వర్క్లను సరిగ్గా ఉపయోగించుకోండి. కుజుడు మీ 11వ ఇంట్లోనికి సంచరిస్తున్నప్పుడు మీకు ఎంతగానో అవసరమైన శక్తిని, మద్దతును అందిస్తూ ఉన్నాడు. కెరియర్లో ఎదురయ్యే ఒంటరి పోరాటాలను, అడ్డంకులను అధిగమించడానికి మీ వృత్తిపరమైన పరిచయాలపై, పెద్దలైన సహచరులపై ఆధారపడండి. అలాగే మీ మాటల్లో ప్రత్యేక జాగ్రత్త అనేది అవసరం అండి. మీ మాటలు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఎప్పుడు ఓర్పుతో, ప్రేమతో మాట్లాడండి. ఇక దాగుడు మూతల అడ్డంకులను సహనంతో ఎదుర్కోండి. కొనసాగుతున్న అష్టమ శని ప్రభావం వల్ల ఉమ్మడి ఆర్థిక విషయాలు, భాగస్వామ్యాల్లో అకస్మాత్తుగా అడ్డంకులు, జాప్యాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో ఓపిక చాలా ముఖ్యం. తక్షణ పరిష్కారాల కోసం బలవంతం చేస్తే అది తిరగబడే అవకాశము ఉంటుంది. పనుల విషయంలో కొన్ని ఆలస్యాలు కనిపించినా నిరాశ చెందకండి. ఆలస్యమైనా కూడా ఫలితం తప్పకుండా మీ వైపు వస్తుందండి. అంతేకాకుండా వ్యూహాత్మక విశ్రాంతిని తీసుకోండి. మీ రాశ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్న గురువుతో ఒంటరితనానికి సూచికమైన 12వ ఇంట్లో ఉండటం వల్ల గాఢమైన విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ శక్తిని పునరుద్ధరించుకోవడానికి తాత్కాలికంగా ప్రచారానికి దూరంగా ఉండటాన్ని అంగీకరించండి. లగ్నంలో కేతువు సంచారం కొనసాగించటం వల్ల అంతర్గత సందేహాలు, తీవ్రమైన ఆత్మన్యూనతాభావం, మానసిక నిర్లిప్తత కలుగుతూ ఉంటాయండి. కానీ మీలో ఉన్న సృజనాత్మకత, బుద్ధిని, గత విజయాలను నమ్ముకుంటూ ఈ నిరాధారమైన అభద్రతా భావాలను బలంగా తిప్పికొట్టండి. ఇక వృత్తి మరియు ఉద్యోగ రంగంలో 8వ ఇంట్లో కొనసాగుతున్న అష్టమ శని అకస్మాత్తుగా విసిగించే అడ్డంకులను సృష్టించడంతో మీ వృత్తి జీవితం తీవ్రమైన భారంగా అనిపిస్తూ ఉంటుంది. మీ రాశ్యాధిపతి అనే సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల మీ అధికారాన్ని ఎవరూ లెక్క చేయకపోవటం, పై అధికారుల చేతిలో మీ నాయకత్వ నిర్లక్ష్యం కావటం జరుగుతూ ఉంటుంది. బుధుడు 12వ ఇంటికి మారటం పరిస్థితిని మీకు మరింత క్లిష్టతరం చేస్తుందండి. ఇది గందరగోళపు, తప్పుడు సంభాషణను లేదంటే విదేశీ ప్రాజెక్టులకు సంబంధించిన ఊహించని ఖర్చులనైతే తెస్తుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి. మీరు కష్టపడి సంపాదించుకున్న హోదాను కాపాడుకోవడానికి నిశ్శబ్దంగా ఓపిక పట్టడమే ఏకైక మార్గం. ఈ తీవ్రమైన సవాళ్లు ఉన్నప్పటికీ కూడాను కుజుడు మీ 11వ ఇంట్లోనికి ప్రవేశించడంతో మీకు ఒక కీలకమైన ఊరట అనేది లభిస్తుంది. సహాయపడని బాస్లను పక్కన పెట్టి ప్రభావవంతమైన సహచరుల నుండి నేరుగా మద్దతు పొందవచ్చు. సూర్యుడు మీ మొదటి ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు మీ సహజమైన ఆత్మవిశ్వాసం తిరిగి రావడం ప్రారంభమవుతుంది. ఇక వ్యాపారం మరియు స్వయం ఉపాధి వ్యాపారస్తులకు ఈ కాలంలో అత్యంత అస్థిరమైన మార్కెట్ను ఎదుర్కొంటూ ఉంటారు. మీ 7వ ఇంట్లో రాహు వక్రగతి సంచారం కొనసాగించడం వల్ల మీ కీలకమైన వ్యాపార భాగస్వాములలో ఊహించని ఆందోళనను, అసాధారణ మార్పులు సంభవిస్తూ ఉంటాయి. నమ్మకమైన కాంట్రాక్టులు అకస్మాత్తుగా పునఃసమీక్షించడానికి రావచ్చు. కాబట్టి మీరు చాలా సర్దుబాటు ధోరణితో ఉండాలండి. 11వ ఇంట్లో బుధుడు ఉండే కొద్దిపాటి సమయం కూడా లాభాలను పొందడానికి ఒక చిన్న అవకాశాన్ని కూడా ఇస్తుంది. అయితే అది 12వ ఇంట్లోనికి మారినప్పుడు అకస్మాత్తుగా నిర్వహణ ఖర్చులు మరియు వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి గందరగోళపు జాప్యాలు ఎదురవుతూ ఉంటాయి. కుజుడు మీ 11వ ఇంట్లో సంచరిస్తూ మీ పోటీతత్వాన్ని, ఆదాయ సంపాదన సామర్థ్యాన్ని శక్తివంతంగా పెంచడానికి మీకు రక్షణగా నిలుస్తున్నాడు. ఒంటరిగా పోరాడకుండా బలమైన నెట్వర్క్లతో కలిసి నడిస్తే మార్కెట్లో మీరు బాగా రాణించగలుగుతారండి. ఇక ఆర్థిక స్థితి మరియు ధనలాభం విషయానికి వస్తే వ్యయస్థానమైన 12వ ఇల్లు నుంచి విపరీతమైన ఒత్తిడి ఉండటం వల్ల ధన నిర్వహణలో అత్యంత అప్రమత్తత అవసరం. ఉచ్చ స్థితిలో ఉన్న గురువు ఇక్కడ తన కష్టమైన సంచారాన్ని కొనసాగిస్తూనే
విదేశీ విషయాలు లేదంటే దాగుడు మూతల బాధ్యతలకు సంబంధించి భారీగా ఊహించని ఖర్చులను సృష్టిస్తూ ఉన్నాడు. మీ ధనాధిపతి అయిన బుధుడు 12వ ఇంట్లో గురుడితో కలిసి ఉన్నందున బడ్జెట్ను తప్పుగా లెక్కించే ప్రమాదము ఉంటుందండి. ఏ విధమైన ఊహాజనిత పెట్టుబడులను పూర్తిగా నివారించుకోండి. అదృష్టవశాత్తు శుక్రుడు 2వ ఇంట్లోని సంచరిస్తూ స్థిరమైన రక్షణను అందిస్తూ ఉన్నాడు. మీ కుటుంబాన్ని పోషించడానికి మరియు ప్రాథమిక సౌకర్యాలు భద్రపడేలాగా చేయడానికి తగిన మద్దతును ఇస్తూ ఉన్నాడండి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా నివారించండి. ఇక ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే కనుక ఈ నెల ప్రారంభంలో మీ శారీరక శక్తికి గట్టి దెబ్బ తగలబోతుందండి. మీ 12వ ఇంట్లో సూర్యుడి సంచారం మీ సహజ శక్తిని హరించి నిద్రలేమి సమస్యలకు మిమ్మల్ని గురి చేస్తూ ఉంటుంది. 8వ ఇంట్లో కొనసాగుతున్న అష్టమ శని ప్రభావం ఈ అలసటను మరింత పెంచుతూ ఉంటుంది. మీరు ఎటువంటి అంతరాయము లేని గాఢమైన విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. లగ్నంలో కేతువు సంచారం కొనసాగుతుండడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దుర్బలం మారుతూ ఉంటుందండి. సూర్యుడు మీ మొదటి ఇంట్లోనికి తిరిగి రాగానే మీ సహజ శారీరక వెచ్చదనం మరియు ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభమవుతాయి. అప్పటి వరకు కూడా అత్యంత క్రమశిక్షణతో కూడిన దినచర్యనైతే పాటించాలండి. ఇక కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలు అయితే కుటుంబ జీవితం ఒంటరితనం మరియు సున్నితమైన మద్దతు యొక్క సంక్లిష్టమైన మిశ్రమాన్ని అందిస్తూ ఉంది. నెల మొదటి సగంలో సూర్యుడు మీ 12వ ఇంట్లో దాగి ఉండటం వల్ల మీరు కుటుంబ సభ్యులతో దూరంగా ఉన్నట్లు అనిపించుకోవచ్చు. అయితే 2వ ఇంట్లో ఉన్న నీచ శుక్రుడు మీ మాటలను మృదువుగా మారుస్తూ ఉన్నాడు. కుజుడు మీ 11వ ఇంట్లో చురుగ్గా సంచరిస్తున్నందున మీ అన్నదమ్ముల నుంచి అద్భుతమైన ధైర్యవంతమైన మద్దతు అనేది మీకు లభిస్తుందండి. సూర్యుడు మొదటి ఇంట్లోనికి గర్వంగా ప్రవేశించినప్పుడు కుటుంబాన్ని నడిపించాలనే మీ సహజ కోరిక తిరిగి వస్తుందన్నమాట. ఇక విద్యార్థుల కంటే మానసిక అడ్డంకులు మరియు ఒంటరి ఒత్తిడులను నిండిన విద్యాకాలాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ 12వ ఇంట్లో తన సవాళ్లతో కూడిన సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడండి. బుధుడు అదే 12వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ ఏకాగ్రత సులభంగా చెదిరిపోతుందండి. అంటే ఈ తీవ్రమైన మేధోపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ కూడాను 2వ ఇంట్లో ఉన్న నీచ శుక్రుడు కళలు, ఫైనాన్స్ లేదంటే ప్రసంగ సంబంధిత సబ్జెక్టులను అభ్యసించే వారికి చిన్న ప్రయోజనాన్ని అందిస్తూ ఉన్నాడు. నిర్మాణాత్మక క్రమశిక్షణపై ఆధారపడితే మీరు ఇప్పటి సృజనాత్మకత పనిని అందించవచ్చు అనమాట. అయితే ఈ రోజుల్లో మీరు చేయవలసిన పూజలండి సూర్య నమస్కారాలు మరియు ఆదిత్య దేవుని ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. సింహరాశికి అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడు కాబట్టి ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా ఉదయం సూర్యోదయం సమయంలో రాగి పాత్రతో సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించి ఓం సూర్యాయ నమః లేదంటే ఆదిత్య హృదయం పఠించటం వల్ల మీలో అద్భుతమైన శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయండి. శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి పూజ అండి. ఈ కాలంలో గ్రహాల ప్రతికూల ప్రభావాల నుంచి కూడా రక్షణ పొందడానికి శ్రీమన్నారాయణ్ణి ఆరాధించడం అత్యంత శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా శ్రీ లక్ష్మీనారాయణలను పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనశ్శాంతి అనేది లభిస్తుందండి. సింహరాశి వారికి ఎదురయ్యే అడ్డంకులు, మానసిక ఆందోళనలు తొలగిపోవటానికి ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిదండి. రోజు హనుమాన్ చాలీస పఠించడం లేదంటే స్వామి వారికి సింధూరం సమర్పించి పూజించడం వల్ల ధైర్యం అనేది చేకూరుతుందండి. ఇక ఈ పవిత్రమైన రోజుల్లో మీ శక్తి కొద్ది గోమాతకు అంటే పచ్చని గడ్డి లేదంటే అరటి పండ్లు పెట్టడం, పేదలకు లేదంటే నిస్సహాయకులకు అన్నదానం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు అనేది కలుగుతాయండి. మొత్తంగా చెప్పాలంటే ఈ 4 రోజులు కూడా సింహరాశి వారికి ఒక పరీక్షా కాలం ముగిసిందని చెప్పనుకోవచ్చు. అదే సమయంలో కొత్త అవకాశాల తలుపులు కూడా ఉన్నాయండి. మీ ధైర్యం, మీ సృజనాత్మకత, మీ మాటల్లోని జాగ్రత్త మీకు విజయానికి దారి చూపుతాయండి. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో గొప్ప మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అయితే చూశారు కదండి సింహరాశి వారు ఈ ఆగస్టు 8, 9, 10, 11 తేదీలు ఎలాంటి సవాళ్లను, ఎలాంటి అద్భుతమైన విజయాలను తీసుకురాబోతున్నాయో మీకే అర్థమై ఉంటుంది. ఈ అరుదైన యోగాలను, మంచి అవకాశాలను చేర్చుకోకుండా ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో ఈ శుభవార్తలు నిజం కావాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి. అప్పుడే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య అప్డేట్స్ అన్నీ కూడా మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ లాగా వస్తాయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి మరో అద్భుతమైన రాశి ఫలాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.